హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నన్ను కామెంట్ సెక్షన్లో కొన్ని ప్రశ్నలు అడిగారు. నన్ను అంటే ఏమేమి అడిగారంటే, మురళీకృష్ణ గారు నన్ను ఒక బ్యాక్ నెక్ గురించి అడిగారు. నన్ను ఇప్పుడు బ్యాక్ నెక్ గురించి నేను పూర్తి వివరం చెప్పబోతున్నాను. అసలు బ్యాక్ నెక్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో. మురళీకృష్ణ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ముందు వాళ్ళకి బ్యాక్ నెక్ వచ్చేసి 13 ఇంచులు బార్ ఉందంట. దానికి డీప్ వచ్చేసేపాటికి 4.5 ఉంది అన్నారు. ఈ ఫ్రంట్ నెక్ వచ్చి 8 అన్నారు. షోల్డర్ జారకోకుండా, సంకలు ఎంపటి ఉబ్బులు రాకోకుండా ఈ నెక్ చూపించమన్నారు. ఇప్పుడు ఈ నెక్ని షోల్డర్ జారకోకుండా, సంకలు ఉబ్బులు రాకోకుండా ఈ 4.5 డీప్ ఎలా కట్ చేయాలి? ఇది ఒక మురళీకృష్ణ గారికి కాకోకుండా ఇది అందరికి ఉపయోగ అడిగే ప్రశ్న అడిగారు ఆయన. ఇదేంటంటే, ఇప్పుడు మనకి ఫస్ట్గా మన బ్యాక్ బార్ ఎంత ఉందో చూసుకుందాం. బ్యాక్ బార్ ఎంత పెడదాము అంటే, ఒక 15 అంగుళాలు నడుం బార్ పెడదాం. 15 అంగుళాలు 15 అంటే ఇక్కడ నుంచి మనకి ఈ డ్రాయింగ్ కాడ నుంచి బ్యాక్ పట్టు మనకు నడుం బారు కావాలంటే మన అడుగు భాగం డ్రాయింగ్ చేసుకుంటాం. ఇక్కడ నుంచే కొలుసుకోవాలి. పైనుంచి కొలుసుకునే కంటే ఇటుగా కొలుసుకోవాలి. 15 పెట్టుకున్నాం. 15 పెట్టుకున్నాము. దీనికి మనకి ఆర్మలు సంఖలు వచ్చేవాడి సంఖ డౌన్ చేసేవాడికి 6 అంగుళాలు పెట్టుకున్నాం. ఈ బ్లౌజు మన చెస్ట్ 36 పెట్టి కట్ చేసుకుందాం. 36 చెస్ట్, తర్వాత నడుము వచ్చి 32. ఆ మెజర్మెంట్ మీద ఇప్పుడు కట్ చేస్తాను నేను. ఇప్పుడు 32 నడుము అంటే మనకు 4వ భాగం వచ్చి 8. దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం పెట్టుకుంటున్నాము. ఇప్పుడు చెస్ట్ వచ్చి 36 అనేపాటికి దానికి 2వ భాగం వచ్చేసేపాటికి 18. దానికి 18 అంగుళాలు పెట్టుకోవాలి. 18 అంగుళాలు పెట్టుకోవాలంటే 9. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి 13 అంగుళాలు అన్నారు. 13 అంగుళాలు అంటే మన ఈ మార్కాన్స్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ 13 అంగుళాలు వచ్చింది. అంటే మనకి బాగా పూర్తిగా ఓపెన్ అయిపోతుంది నెక్. ఇది మన గ్యాప్ ఎంతే ఉంది. మనకి 15 అంగుళాలు నడుము బారు పెట్టుకుంటే మనకి నెక్ పాను మనకి మిగిలింది ఏంటి? ఇది 2.5 అంగుళాలు మిగిలింది. 2.5 అంగుళాలు మిగిలింది. అప్పుడు మనకి ఎక్కువ శాతం ఇది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. అంటే ఇది వచ్చేసేవాడికి బాగా పెద్ద నెక్ అనమాట. నెక్ వచ్చేవాడికి ఇప్పుడు మనకి నేనేం చెప్పాను, 36లో 2వ వంతు పెట్టుకోవాలని చెప్పాను. అంటే 2వ వంతు అనేవాడికి ఇక్కడికి మనకి ఎంత వచ్చింది? 2వ వంతు వచ్చేటికి 18 వచ్చింది. ఇలాంటి నెక్కలకి ఏం చేయాలంటే, మనకి 4వ వంతు కాకోకుండా ఇప్పుడు 4వ వంతు వచ్చేసి 9 వచ్చింది. ఇది 9 వచ్చింది. అంటే మనం 2 పార్ట్లు వేసుకున్నాం. ఇది 2 పార్ట్లు వేసుకున్నాం కాబట్టి మనకి 4వ భాగమే వస్తుంది. కానీ 9 వచ్చింది. దీంట్లో కూడా మనం మామూలుగా ఇంత డౌన్ నెక్ లేకపోతే మనకి 9 కానీ, ఇప్పుడు బ్యాక్ నెక్ 9, 10, ఆ తర్వాత 8.5 వచ్చేపాటికి ఈ మన చెస్ట్లో లూజ్ ఇప్పుడు 36 ఉందనుకో, దీనికి 1/2 ఇంచ్ పెంచుకోవాలో లేదా 1/2 ఇంచ్ తగ్గించుకోవాలంటాను. దీనికి వచ్చేసేపాటికి ఏం చేయాలంటే, ఇది మనకి 13 అంగుళాలు ఉంది. అంటే పూర్తి ఓపెన్ ఉంది. పూర్తి ఓపెన్ అప్పుడు ఏం చేయాలి? 36 చెస్ట్ అంటే దానికి 4వ భాగం వచ్చి 9 కదా. దీనికి ఏం చేయాలి? 9 తీసేసి 9 మనకి ఎక్స్ట్రా ఏం కలుపుకోవద్దు. 9 తీసేసి తర్వాత మనం 8.5 పెట్టుకోవాలి. అంటే ఇది 34 వస్తుంది అనమాట. రెడీ. ఇంటికి 34 వస్తుంది. దీనికి ఎక్స్ట్రా పెట్టుకో అవసరం లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా ఓపెన్ అయిపోతుంది. నెక్ పెద్దగా ఇది ఓపెన్ అయిపోతుంది కాబట్టి మనకి 8.5 పెట్టుకుందాం. అంటే దీనికి ఎక్స్ట్రా కలుపునేది వద్దు. ఎక్స్ట్రా కలుపుకోకుండా మనం ఇంకా ఉన్న చెస్ట్లోనే లూజ్ తగ్గించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలంటే మనకి నెక్ ఎక్కువ దిగుతుంది. దానివల్ల మనకు లూజ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది ఎందుకంటే ఎక్కువ లూజ్ వస్తుంది మనకి. అందుకే 8.5 పెట్టుకుందాం. ఇది అంటే మనకి మొత్తం మీద రెడీ వచ్చేసేపాటికి 34 వస్తుంది. 34 అంటే 2 ఇంచులు వచ్చేసేపాటికి ఇది సాగుతుంది అనమాట. ఎలాంటి వస్తుంది అనమాట. ఇది 34 పెట్టుకుని అంటే మనం 34 అంటే 4వ భాగం వచ్చాడు 8.5. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్ గురించి ఆలోచించుకోకుండా మామూలుగా మనం చెస్ట్ పెట్టమని కానీ పెట్టేసుకుంటే వాళ్ళు ఏమవుతుందంటే, ఇది సేమ్ మనం ఈ నెక్లో నుంచి చెస్ట్లో నుంచి తగ్గించుకోకుండా లూజ్ తగ్గించుకోకుండా ఎగస్ట్రా పెట్టే సేమ్ చెస్ట్లో 4వ భాగం పెట్టేసామనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఇది ఎక్కువ ఇడ్లిపోయి ఇక్కడ ముడత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎగస్ట్రా ఖర్చు ఉంది కాబట్టి. అదే ఈ ఎగస్ట్రా వచ్చేది మనం ముందే తీసేసామంటే ఇంకా మనకు ముడత రాదు. ఎందుకంటే ఈ సాగుడు ధనంలో మనకి సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం చెబుతాము, షోల్డర్ ఎంత పెట్టుకోవాలంటాము. 36లో అనేపాటికి మనం 6వ భాగం పెట్టుకోవాలంటాం. 6వ భాగం వచ్చేసేపాటికి మనకి 6 అంగుళాలు వస్తుంది అనమాట. అంటే మనకి 2వ భాగం వచ్చాడు 18, 3 భాగాలు వచ్చాడు 18 కాబట్టి 3 6లు 18. మనం 6వ భాగాలు పెట్టుకోవాలంటాం. దీనికి ఆ లెక్క కూడా కాదు, అసలు దీని లెక్కలే డిఫరెంట్ ఉంటుంది అనమాట. దీని లెక్కలో ఇట్లా ఏం చేయాలి? ఇది ఇప్పుడు
మురళీకృష్ణ గారు ఏం చేశారంటే ఈ ఎలాడికి వచ్చేసేపాటికి 4.5 అని చెబుతున్నారు. ఈ ఎలాడికి వచ్చేసేపాటికి ఇది 4.5 అలా పెట్టుకోవాలి. మన పైన వచ్చేసేపాటికి 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసేపాటికి మనకి ఎలాడికి వచ్చేపాటికి ఇక్కడ కావాలి, ఇక్కడ పైన అవసరం లేదు, ఇక్కడ పెట్టుకోవాలి. 4.5 అన్నారు. 4.5 వచ్చేసేపాటికి మనకి 4.5 వచ్చేటికి దాంట్లో సగం వేసుకోవాలి కాబట్టి మనం 5 అంగుళాలు, 5 అంగుళాలకి మనకి ఇక్కడ 2.5 పెట్టాం. ఇక్కడ 2.5కి మనం ఏం చేయాలి, ఇక్కడ కొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. 4.5 ఎలాడిపోయి కాకుండా మనం 6 అంగుళాలు పెడదాము. ఇంకా ఎక్కువ ఎలాడి పెడదాం, షోల్డర్ జారటం అనేది ఏమి ఉండదు. ఇక్కడ నుంచి ఇలా డ్రాయింగ్ చేద్దాం. నెక్ ఎంత ఎలాడిపోయి పెట్టుకోవచ్చు, ఒక షోల్డర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే దానివల్ల ప్రాబ్లం రాదు. ఇక్కడ నుంచి మనకి షోల్డర్ ఎలాడిపోయి ఎంత కావాలి, 2.5 పెట్టుకుందాం. అంటే మొత్తం మీద షోల్డర్ ఎంత వచ్చింది వీళ్ళకి, ఇక్కడ నుంచి 2.5, మొత్తం మీద 5.5 వచ్చింది. 5.5 ఇక్కడ వచ్చేటికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాము. 5.5 ఇలా 5.5 పెట్టుకున్నాం. ఇలా క్రాస్గా డ్రాయింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఈ సెంటర్ పాయింట్లో ఒక 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టుకుని ఇలా స్కేల్ ఉంటుంది. ఇది ఆర్మోల్ స్కేలు. ఈ స్కేల్ చాలామంది అడుగుతున్నారు ఎక్కడ అమ్ముతారో ఏంటని. ఇది మనకి మెటీరియల్ అమ్మే షాపుల్లో దీన్ని ఏమని అడగాలంటే దీన్ని ఆర్మోల్ స్కేల్ అనాలి. అంటే మనకు సంఖ రౌండ్ తీసుకునే స్కేలు ఇది. అడిగి వెళ్ళిపోయామండి సంఖ ఆర్మోల్ స్కేల్ అంటే ఇస్తారనమాట. అంటే మన సంఖ రౌండ్ స్కేలు, సంఖకే కాదు నెక్క కూడా రౌండ్ తీసుకునే స్కేల్ అనమాట. దీని పేరు షాపులో ఇలా అడిగితే ఇస్తారు. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది నెక్ వచ్చింది. ఇక్కడికి ఇక్కడ 2.5 పెట్టుకున్నాం, ఇక్కడ 3 పెట్టుకున్నాం. మనకి ఎంత ఎలాడిపోయినా వస్తుంది అన్నమాట నెక్. ఇక్కడ కూడా ఈ రౌండ్ వేసుకుందాం. ఇది రౌండ్. దీన్ని ఇంకా పెద్ద రౌండ్ కూడా చేసుకోవచ్చు. ఇది షోల్డర్ వచ్చేసేపాటికి 17, అది షోల్డర్ అన్నది. అది సంకలు వచ్చేసేపాటికి 17 అంటే 8.5 హాఫ్. ఇక్కడ బ్యాక్ డాట్, ఈ బ్యాక్ డాట్ ఇక్కడ. మనం ఇప్పుడు మీరు అడిగిన ఏంటంటే షోల్డర్లో జారిపోతున్నాయి అంటున్నారు. ఇంతకుముందు మీరు కట్ చేసే ముందు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, అసలు ఈ నెక్ ఎంత డౌన్ ఉంది, ఎంత డౌన్ చేసుకోవాలి. ముందు మనం ఆది బ్లౌజ్ ఉంటే దాని బ్లౌజ్ ప్రకారం ఎలా కొలుసుకోవాలంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆది బ్లౌజ్ పెట్టుకుని ఇక్కడ నుంచి కొలుసుకోవాలన్నమాట. నెక్ కొలుసుకోవాలంటే ఎందుకంటే ఇక్కడ నుంచి కొలుసుకుంటే 9 ఉందా, 9.5 ఉందా, 10 ఉందా కొలుసుకోవాలి. దాన్ని బట్టి బ్యాక్ లూజ్ పెంచుకోవాలన్నమాట. తగ్గించుకోవాలా పెంచుకోవాలా. ఈ నెక్ పెరిగే కొంతికి, ఈ నెక్ డౌన్ అయ్యే కొంతికి మన బ్యాక్ లూజ్ కూడా తగ్గించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలంటే ఇది ఎక్కువగా దిగుతుంది నెక్. ఇది మనకి ఎక్కువగా పైనుంచి ఇక్కడికి వచ్చాక ఎక్కువ ఓపెన్ అయిపోతుంది కాబట్టి మనకి ఇది సాగుతుంది. ఇది ఎప్పుడైతే ఇది పెద్ద నెక్ పెట్టుకుంటున్నామో ఇదంతా ఓపెన్ అయిపోతుంది కాబట్టి మనకు లూజు పెద్దగా తగ్గించుకుంటా ఉండాలి. ఎప్పుడైతే నెక్ మనకి 10, 9.5, 9 అలా ఉన్నప్పటికీ మనం లూజ్ పెంచుకుంటా ఉండాలి. ఎందుకంటే మనకి ఇది ఓపెన్ అవ్వదు. అప్పుడు ఓపెన్ పైన మూసుకుంటా వస్తుంది కాబట్టి మనకు లూజ్ పెంచుకుంటా ఉండాలి. ఓపెన్ ఇప్పుడు నెక్ వచ్చి పెద్ద నెక్ వచ్చింది కాబట్టి లూజ్ తగ్గించుకుంటా ఉండాలి. ఈ లూజ్ తగ్గించుకోకుండా ఉంటే కంపల్సరీగా షోల్డర్ దగ్గర ఇలా ముడతలు వచ్చేస్తాయి, సంకల దగ్గర ముడతలు. ఎందుకంటే ఈ ఎక్స్ట్రా లూజ్ ఇక్కడ ఉండిపోతుంది సంకల దగ్గర. ఇక్కడ సంకల దగ్గర ఉండి ఈ షోల్డర్ అంతా ఇదంతా ఫోల్డ్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇదంతా ఈ రౌండ్ ఫోల్డ్ వచ్చేస్తుంది. అదే మనం లూజ్ తగ్గించుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇలా లాక్కుంటాం వల్ల ఈ నెక్ రౌండ్లో ఇది లాక్కుంటాం వల్ల ముడత రాదనమాట. ఈ నెక్ ఇప్పుడు ఈ నెక్ ఈ సైజు ఈ ఎలాడిపై కాకోకుండా ఇంకా పెద్దగా ఎలాడిపి చేసుకోవాలి. ఎలాగంటే చూపిద్దాం. ఇప్పుడు పైన ఇలాగే ఉంచుకుని దీన్ని ఇంకా ఎక్కువ రౌండ్ కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలంటే మనం పైనుంచి ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకుని ఇంకా పెద్ద రౌండ్ కూడా చేసుకోవచ్చు. అది ఇంకా ఈ పెద్ద రౌండ్ కూడా ఇలా చేసుకోవచ్చు. మనకి ఎంత రౌండ్ అయినా పెద్ద నెక్కైనా మన షోల్డర్లు జారుకోకుండా కొట్టవచ్చు. బ్యాక్ థ్రెడ్ కూడా కట్టుకోవడం అవసరం లేదు. బ్యాక్ థ్రెడ్ కూడా లేకోకుండా మనకి ఇప్పుడు ఈ సైజు ఒక నెక్, ఇదేమో దీనికంటే ఎక్కువ బ్రాడ్ అనమాట. ఇది ఒక
ఇదో సైజ్ బ్రాడ్ నెక్, ఇదో ఇంకా మనకి ఎలాంటి కావాలంటే ఇది మనకి ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఉంది, ఈ షోల్డర్ దగ్గర ఉందన్నమాట, ఇక్కడ లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఎంత ఎలాడిపోయిన చేసుకోవచ్చు, నెక్ ఇక్కడ చేయకూడదు. ఇదే ఎలాడిపి ఇక్కడ పెడితే షాల్ వెళ్ళిపోతాయి, షాల్ బాగా దిగిపోతాయి అనమాట. ఎలాడిపి అనేది ఇక్కడ ఉండకూడదు. మనకి ఇక్కడ ఎందుకు ఉండకూడదు అంటే ఎలాడుపు మనకి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ ఎలాడిపి అయ్యేపాటికి ఇది కూడా విడులుతుంది అనమాట. విడిలేపాటికి మనకి బ్లౌజ్ వేసుకోగానే ఇది కరెక్ట్గా షోల్డర్ మీద సెట్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ ఎరక్కోకుండా ఇక్కడ ఇది నెక్కో ఎలాడిపి అయ్యే కొంత కూడా ఇప్పుడు ఎంత వచ్చింది, ఇది బ్రాడ్ ఎంత వచ్చిందంటే ఇది 4 అంగుళాలు వచ్చింది. మన ఇక్కడికి వచ్చేసేపాటికి షోల్డర్ 10 పెట్టుకోవచ్చు, షోల్డర్ ఇంకా తగ్గించుకోవచ్చు. ఈ షోల్డర్ వచ్చేసేపాటికి 2.5 అన్నాము, ఇది 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎలాడుపు 1 ఇంచి 1.5 కూడా పెట్టుకోవచ్చు. ఇది తక్కువ పెట్టుకోవటం వల్ల షోల్డర్ జారిపోవటం కూడా ఉండదు. ఇప్పుడు మనతా కూడా ఇప్పుడు మోడల్ ఇప్పుడు నడిచేది ఏంటంటే ఈ ఎలాడు తగ్గించి వాడుతున్నారు. ఎలాడు తగ్గించుకోవటం వల్ల మన షోల్డర్ తగ్గించుకోవచ్చు, కానీ ఎలాడు కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇది షోల్డర్ తగ్గిస్తున్నాం కదా అని షోల్డర్ ఎలాంటి పెట్టుకోవసరం లేదనమాట. ఇది ఎంత అయితే నెక్ దిగుతుందో దాన్ని బట్టి షోల్డర్ తగ్గించేసుకుంటా ఉండాలి. ఎలాడుపు ఇప్పుడు 10, ఇది ఇక్కడికి వచ్చేవాడికి ఈ నెక్ వచ్చేవాడు 10 అంగుళాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఇడిలిపోతుంది కాబట్టి. ఎంత నెక్ అయినా ఇది షోల్డర్ 2.5 అవసరం లేదు, 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకోవచ్చు, లేకపోతే 2 ఇంచులు పెట్టుకోవచ్చు, ఎంత ఎలాంటి పెట్టుకోవచ్చు. కానీ మనకి ఈ లూజ్ తగ్గించుకోవాలి, బ్యాక్ లూజ్ తగ్గించుకోవాలి. బ్యాక్ లూజ్ కంపల్సరీగా తగ్గించుకోవాల్సిందే. ఇది ఎంత ఎలాడి పెరుగుతుంటే నెక్కో ఇది అంత లూజ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇది మనం ఇందాక ఏం చేసాము, 34 సెషన్ అనే వాడికి మనకి 36 అంటే దానికి 4వ భాగం 9 వచ్చేటి మనం 8.5 పెట్టాము. ఇది ఇంకా ఎలాడిపి వచ్చింది కదా, అప్పుడు ఏం చేయాలి, 8.5 పెట్టుకోవాలి. అంటే ఇంకా తగ్గించుకుంటా ఉండాలి. అంతసేపు ఈ లూజ్ తగ్గించుకుంటా ఉండాలి ఎలాడి పెరిగే కొంత. ఎందుకంటే ఇది ఎంతైనా మనకి ఎలాడిపి వచ్చేస్తుంది. ఇప్పుడు కొంతమంది మనం వేసుకుంటే బ్లౌజులు చూస్తూ ఉంటాం, వాళ్ళకి పెద్ద నెక్కలు వాడతారో, పెద్ద నెక్కలు వాడితే వాళ్ళకి చిన్న ముడత కూడా రాకుండా ఉంటుంది. అది ఏంటికంటే వాళ్ళు ఇలాగే చేస్తారు. వాళ్ళు ఇలాగే ఈ లూజ్ తగ్గించుకుంటాం వల్ల ఏమవుతుందంటే మనకు ముడతలు రావు. మనం కుడితే ముడతలు వస్తున్నాయి, ఈ లూజ్ వస్తుంది, ఏరే వాళ్ళు బ్లౌజ్ వేసుకుంటే చక్కగా నైస్గా ఉంటుంది, బాగుందని అనుకుంటాం మనం. ఎందుకంటే మనకి చాలామంది ఇలా తగ్గించుకోవాలంటే అమ్మో టైట్ అయిపోద్దేమో, జాకెట్ పనికి రాకుండా పోతుందేమో అనుకుంటారు. ఇది పెరుగుతుంది కాబట్టి మనకి జాకెట్ టైట్ అయ్యే అవకాశాలు ఉండవు. ఇది తగ్గించుకోవటం వల్ల ఇది బాగా ఎలాడిపోతుంది. ఎలాడిపోవటం వల్ల ఇది ఎంత తగ్గించుకున్నా మనకి టైట్ అయ్యే పొజిషనే ఉండదు. బ్యాక్ ఎక్కువ తగ్గించుకోవాలి. అది ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 అంగుళాలు అన్నారు. ఫ్రంట్ నెక్ వచ్చేవాడికి 8. ఇది ఇప్పుడు లెక్క అయితే మనకి మెజర్మెంట్ వచ్చేలోపు బ్యాక్ ఫ్రంట్ ఒకే రకంగా కట్ చేసుకోవాలి, 4 పార్ట్స్ సమానం కట్ చేయాలంటాము. ఇప్పుడు మనం ఏం చేసాము, ఇది బ్యాక్ పార్ట్ బాగా తగ్గించేసుకున్నాం, దగ్గర 1 ఇంచ్ దాకా తగ్గించేసుకున్నాం. ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసేపాటికి 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది 8 ఇంచే ఉంది కాబట్టి, మనకి 8 ఉంది కాబట్టి డబ్బును. ఇది బ్యాక్ తగ్గించాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ బట్టి తగ్గించుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ 1 ఇంచ్ తగ్గించాము, ఫ్రంట్ పార్ట్ వచ్చేసేపాటికి 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ వచ్చి 8 అంగుళాలు ఉంది నెక్, ఇది పెద్దగా సాగదుగా నెక్, ఫ్రంట్ వైపున పెద్దగా సాగదు కాబట్టి బ్యాక్ 1 ఇంచ్ తగ్గిస్తే ఫ్రంట్ 1/2 ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట లూజు. ఎందుకంటే ఇది కొంచెం పెంచుకోవాలి, లూజ్ ఇది పెంచుకున్న తర్వాత. అంతేగాని మన బ్యాక్ మీద పరుచుకుని ఫ్రంట్ కట్ చేసుకుని మన ఫ్రంట్ టైట్ అయిపోతుంది, ఫ్రంట్ పట్టేస్తుంది. దీని మీద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి డ్రాయింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా. ఇది ఇక్కడ ఫ్రంట్ డ్రాయింగ్ చేసుకోవాలి. డ్రాయింగ్ చేసుకుని ఫ్రంట్ నెక్ ఇలా వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది పెంచుకునేది కూడా ఇటు పక్క పెంచుకోవాలి. మనం ఇటు బ్యాక్ మన సంక డౌన్ పెంచుకోకూడదు, ఇటు పెంచుకోవాలన్నమాట. ఇటు 1/2 ఇంచ్ పెరిగింది, కాబట్టి ఇలా వేసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ పెంచుకున్నాం. ఫ్రంట్ ఏంటంటే మనకి ఫ్రంట్ వచ్చేవాడికి లూజ్ కావాలి కాబట్టి ఈ 1/2 ఇంచ్ పెంచుకున్నాం. బ్యాక్ ఏమో చక్కగా టైట్గా పట్టుకొని ఉంటుంది, ఫ్రంట్ కూడా చక్కగా పట్టుకొని ఉంటుంది. ఈ ఫ్రంట్ లూజ్కి ఈ 1/2 ఇంచ్ పెంచుకున్నాము. ఇది ఇప్పుడు నెక్కులు షోల్డర్ కూడా జారకోకుండా, మీ సంకలు ముడత రాకుండా. బ్యాక్ థ్రెడ్ కూడా అవసరం లేదు మనకి, ఎందుకంటే బ్యాక్ థ్రెడ్ అనే వాటికి అందరూ వాడతాకి ఇష్టపడరు అనమాట. బ్యాక్ థ్రెడ్ లేకోకుండా ఇది వాడారు. ఇది మీకు నేను డ్రాయింగ్ వేసి చూపించా కదా, మీరు కూడా ఒకసారి డ్రాయింగ్ వేసి కట్ చేసి చూడండి బ్లౌజ్. నేను చెప్పిన మెజర్మెంట్గా ఒకసారి ట్రై చేసి కొట్టండి, ఏ షోల్డర్ జారవు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ కామెంట్ సెక్షన్లో పెట్టండి, మళ్ళీ మీకు పూర్తి వివరం చెబుతాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి కట్ చేస్తే మీరు కంపల్సరీగా ప్రాబ్లం రాదు. ఎందుకంటే మేము ఇలా చేస్తూ ఉంటాం కాబట్టి మాకు అర్థమవుతుంది.
ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మేము అనుభవంతో చెబుతూ ఉంటాం. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు ఏమైనా ప్రాబ్లం అయితే మన డౌట్స్ మా కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు ఇది మనకి బ్యాక్ నెక్ గురించి మొత్తం మీకు పూర్తి వివరాలు చెప్పాయి కదా. ఇంకా కామెంట్ సెక్షన్లో నన్ను ఇంకా చాలా అడుగుతున్నారు. ఇంకా రెండు మూడు వీడియోలు కూడా ఈ కామెంట్లో అడిగినవి అన్ని వీడియోలు చేస్తాను నేను. ఇప్పుడు 2-3 వీడియోలు కామెంట్ మీకు అర్థమయ్యేట్టుగా మీరు అడిగే ప్రశ్నలు కూడా నాకు సరిగ్గా కొన్ని అర్థం కావట్లేదు. నాకు పూర్తి మీరు ఏది అడగాలనుకుంటున్నారో దాన్ని పూర్తిగా మెజర్మెంట్స్ మొత్తం పెట్టండి. మొత్తం పెడితే నాకు అర్థం అవుతుంది. మీరు సగం చెప్పడం వల్ల నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు నాకు పూర్తిగా అర్థంగా అయితే మీకు పూర్తిగా నేను చెప్పగలను ఎలా చేయాలని. మీరు కొంచెంగా పెడతాం వల్ల అసలు మీరు ఆ ప్రశ్న దేనికి వేసారో నేను చెప్పాలో వద్దో కూడా అర్థం కావట్లేదు నాకు. అందుకని ఈసారి మీరు కామెంట్ సెక్షన్లో మీరు మెజర్మెంట్ మొత్తం పెడితే దాన్ని ఎలా కట్ చేయాలి, అసలు దాని విధానం ఏంటో నేను చెప్పగలను. ఈసారి మీరు కామెంట్ సెక్షన్లో మొత్తం పూర్తి వివరంగా చెప్పండి. నేను దానికి మీకు అర్థమయ్యే వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు అర్థమయ్యేట్టు పూర్తి వివరంతో చెబుతాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.